హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ కెమిస్ట్రీ ట్యూటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మనం టీజీ సెట్ 2012 పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో నేను ఈ వీడియోకి 100 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ సెట్ ఎగ్జామ్ కోసం కెమికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ మరియు ఆన్లైన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ వస్తుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పేపర్ 1లో మీకు అన్ని టాపిక్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పేపర్ 2లో మీకు ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి టెస్ట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ రాసిన తర్వాత మీరు రిఫర్ చేసుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో కూడా మీకు ప్రతి క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ టెస్ట్ సిరీస్లోనే మనం ఆన్లైన్ మెటీరియల్ పీడిఎఫ్ను కూడా అందించడం జరుగుతుంది. ఈ మెటీరియల్లో మీకు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్కి సంబంధించి మీకు టీఎస్ సెట్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ని కూడా కవర్ చేయడం జరిగింది. 100% సిలబస్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే, మీ దగ్గర ఉన్న మెటీరియల్లో టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే ఈ మెటీరియల్ రిఫర్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ని కవర్ చేసుకోవచ్చు. సో కేవలం 499 రూపీస్కి మనం ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు కేవలం 499 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో అసర్షన్ లో ఏమంటున్నాడంటే ద ఎంట్రోపీ ఆఫ్ ఏ గ్యాసెస్ మిక్చర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ద ఎంట్రోపీస్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా గ్యాస్ ఏ అనేది తీసుకున్నారనుకోండి, A1 గ్యాస్ A1 తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ గ్యాస్ A2 తీసుకున్నారనుకోండి, ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి B అనే గ్యాస్ మిక్చర్ అనేది వచ్చింది అనుకోండి, B అనే మిక్చర్ అనేది వచ్చింది అనుకోండి. A1 యొక్క ఇప్పుడు గ్యాస్ A1 యొక్క ఎంట్రోపీ S1 అనుకోండి, నెక్స్ట్ గ్యాస్ A2 యొక్క ఎంట్రోపీ S2 అనుకోండి, నెక్స్ట్ మిక్చర్ యొక్క ఎంట్రోపీ S మిక్స్ అనుకోండి, S మిక్స్ అనుకోండి, ఓకేనా, S మిక్స్ అనుకోండి. సో ఎప్పుడు కూడా రెండు గ్యాసెస్ ని మిక్స్ చేయడం అనేది స్పాంటేనియస్ ప్రాసెస్ అవుతుంది. మిక్సింగ్ ఆఫ్ 2 or more gases, మిక్సింగ్ ఆఫ్ 2 or more gases is a spontaneous process. ప్రతి స్పాంటేనియస్ ప్రాసెస్ కూడా ఎప్పుడైనా ఒక స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే అప్పుడు మనకి ఈ ఎంట్రోపీ వాల్యూ అనేది ప్లస్ ఉంటుంది, అంటే పాజిటివ్ వేలో ఉంటుంది. పాజిటివ్ వే అంటే ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో స్పాంటేనియస్ ప్రాసెస్ కి ఎంట్రోపీ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ తీసుకున్నారనుకోండి, ఇన్వర్స్ అనేది మనకి స్పాంటేనియస్ ప్రాసెస్ జరుగుతుంది, ఇన్వర్స్ లో స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇన్వర్స్ యొక్క ఎంట్రోపీ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్స్ యొక్క ఎంట్రోపీ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా రెండు గ్యాసెస్ ని మిక్స్ చేయడం అనేది ఏంటంటే స్పాంటేనియస్ ప్రాసెస్. ఆ స్పాంటేనియస్ ప్రాసెస్ లో మనకి ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. సో అంటే S మిక్స్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అది మనకి చెప్పాలనుకుంది. నెక్స్ట్ రీజన్ లో ఏమంటున్నాడంటే ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ అకంపైన్డ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అంటున్నాడు. అంటే ప్రతి స్పాంటేనియస్ ప్రాసెస్ లో కూడా మనకి ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇది రాంగ్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక ఫ్రీజ్ అయినటువంటి వాటర్ని తీసుకున్నారనుకోండి, ఫ్రీజింగ్ అంటే మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందనుకోండి. సో ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఓకే, మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కి మనం టెంపరేచర్ ని తీసుకొస్తామో ఐస్ ది, ఓకేనా, ఐస్ ది బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక మనం తీసుకొస్తే అప్పుడు ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎంట్రోపీ అనేది సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అయ్యి, సిస్టమ్ అంటే ఐస్ కదా, సో సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అయ్యి మనకి సరౌండింగ్స్ యొక్క ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి స్పాంటేనియస్ ప్రాసెస్ లో కూడా ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనడం అది రాంగ్ అవుతుంది. అంటే అసర్షన్ కరెక్టే కానీ రీజన్ అనేది ఫాల్స్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు.
ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఏ క్యాటలిస్ట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఇది మనకి తెలుసు, క్యాటలిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని ఎఫెక్ట్ చేయదు. ఓకేనా, సో ఏ విధంగా మార్చదు అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ చూడండి, లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఏ సిస్టమ్ ఎట్ ఈక్విలిబ్రియం when subjected to a disturbance responds in a way that minimizes the effect of the disturbance. సో లీ చాట్లియర్స్ సూత్రం ప్రకారం ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు దానికి మనం డిస్టర్బెన్సెస్ కనుక మనం కలిగించినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ డిస్టర్బెన్సెస్ ని డిక్రీజ్ చేయడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఫేవర్స్ ది రియాక్టెంట్స్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, సో ఇది కరెక్ట్ గా ఆపోజిట్ మనకి. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఫేవర్స్ ది రియాక్టెంట్స్ కాదు, ప్రొడక్ట్స్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామో, ఓకేనా, సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఫేవర్స్ ది ప్రొడక్ట్స్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్టెంట్స్ ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే కరెక్ట్ గా ఆపోజిట్ ఉంది, అంటే థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆక్సిడేషన్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ స్పీసెస్ అండ్ రిడక్షన్ ఈస్ ద అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఏ స్పీసెస్. ఇది అందరికీ తెలుసు. ఆక్సిడేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ రిడక్షన్ అంటే ఏంటి? మనకి అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది అందరికీ తెలుసు. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. ఓన్లీ 1, 2 అండ్ 4th స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ కొన్ని పిగ్మెంట్స్ ఇచ్చారు, వాటి యొక్క మెటల్ అయాన్స్ ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ క్లోరోఫిల్ ఏముంటుంది మనకి అంటే, సో మెగ్నీషియం ఉంటుంది, మెగ్నీషియం మెటల్ ఉంటుంది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ హీమోగ్లోబిన్ ఏముంటుంది? Fe+2 ఉంటుంది, Fe+2 అనేది ఉంటుంది. ఓకేనా, అంటే 5తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ B12 ఏముంటుంది? కోబాల్ట్-3 అయాన్ ఉంటుంది, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రూబిడాక్సిన్ అంటే ఏంటి మనకి? నాన్ హీమ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3512 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ద జెడ్ ఐసోమర్ ఆఫ్ 10 ఆనిలిన్ అంటున్నాడు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? జెడ్ కాన్ఫిగరేషన్స్ 5 ఉన్నాయి. సో 5 అంటే మనకి 5 డబుల్ బాండ్స్ దగ్గర కూడా మనకి ఏ కాన్ఫిగరేషన్ ఉండాలి? జెడ్ కాన్ఫిగరేషన్ అనేది ఉండాలి. ఇక్కడ 10 ఆనిలిన్లో మనకి ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటాయి? 5 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఈ 5 డబుల్ బాండ్స్ దగ్గర కూడా ఏ కాన్ఫిగరేషన్ ఉండాలి? జెడ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. సో జెడ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? హైయర్ ప్రియారిటీ గ్రూప్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉంటే దాన్ని జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. హైయర్ ప్రియారిటీ గ్రూప్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉంటాయి, అంటే సేమ్ ప్రియారిటీ గ్రూప్స్ అనేవి మనకి సేమ్ సైడ్ ఉంటే అది జెడ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. లేదా సేమ్ ప్రియారిటీ గ్రూప్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉంటే అది మనకి ఈ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఆపోజిట్ ఉంటే ఈ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇక్కడ జెడ్ కాన్ఫిగరేషన్ అంటున్నాడు కాబట్టి 10 ఆనిలిన్లో 5 డబుల్ బాండ్స్ దగ్గర కూడా 5 డబుల్ బాండ్స్ దగ్గర కూడా మనకి జెడ్ కాన్ఫిగరేషన్ అనేది ఉండాలి. సో ఆప్షన్ డి చూడండి, మనకి ఇక్కడ జెడ్ ఉంది, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ కాన్ఫిగరేషన్ అయింది. సో ఇది మనకి కాదు. నెక్స్ట్ చూడండి, సిలో చూడండి మనకి, సో ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో బి చూడండి, ఈ బి అనేది మనకి 10 ఆనిలినే కాదు. ఓకేనా, 10 ఆనిలినే కాదు. సో 3 కూడా మనకి రాంగ్ అవుతాయి. నెక్స్ట్ ఏ చూడండి, ఏలో మనకి ఏమి ఇచ్చారంటే ప్లేనార్ కాంపౌండ్ ఇచ్చారు. ఇది 10 ఆనిలినే, కాకపోతే ప్లేనార్ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనకి 10 ఆనిలిన్ అనేది ప్లేనార్ కాంపౌండ్ గా ఉండదు. ఇది ఎప్పుడు కూడా నాన్ ప్లేనార్ కాంపౌండ్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ప్లేనార్ గా ఉంటుందో 2 హైడ్రోజన్స్ అనేవి ట్రాన్స్ యాన్యులర్ పొజిషన్ లో ఉంటాయి. సో అలా ఉన్నటువంటి హైడ్రోజన్స్ మధ్య రిపల్షన్స్ అనేవి ఉండడం వల్ల ఈ కాంపౌండ్ అనేది డీస్టెబిలైజ్ అవుతుంది. అందుకే ఇది ప్లేనార్ కాంపౌండ్, అంటే ప్లేనార్ స్ట్రక్చర్ నుంచి నాన్ ప్లేనార్ స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ ప్లేనార్ స్ట్రక్చర్ లో అన్ని డబుల్ బాండ్స్ దగ్గర కూడా మనకి
జెడ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When benzaldehyde is treated with SFO, the product X is obtained. Identify X among the following అంటున్నాడు. సో ఎప్పుడు కూడా SF4 ఏంటంటే కార్బోనైల్ కాంపౌండ్స్ తోని రియాక్షన్ జరిపించినప్పుడు, అంటే ఇక్కడ ఆల్డిహైడ్స్ కానివ్వండి, నెక్స్ట్ కీటోన్స్ కానివ్వండి, ఆల్డిహైడ్స్ కానివ్వండి లేకపోతే కీటోన్స్ కానివ్వండి, ఏమవుతుందంటే ఫ్లోరినేటింగ్ జరుగుతుంది. ఫ్లోరినేటింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి ఒక ఆక్సిజన్ ఆటమ్ ప్లేస్ లో మనకి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ SF4 అనేది ఫ్లోరినేటింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నారు, బెంజాల్డిహైడ్ ని మనకి ఫ్లోరినేటింగ్ ఏజెంట్ తో రియాక్షన్ జరిపిస్తున్నారు. డబుల్ బాండ్ H అనేది ఉంది. సో ఆక్సిజన్ ప్లేస్ లో మనకి ఏం రావాలి, ఇప్పుడు SF4 తో రియాక్షన్ జరిపిస్తే అంటే ఇక్కడ చూడండి రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ వస్తాయి. ఓకేనా. సో ఇది మనకి ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఇక్కడ చూడండి CHF2 అంటే మనకి దేంతో మ్యాచ్ అవుతుంది, D తో మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ D అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ ద ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటే క్యాపిటల్ T అంటాం. సో అంటే క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ లో ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ T అనేది ఎలాగుంటుంది అంటున్నాడు. సో ఎలా ఉంటుంది అంటే డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ద థిక్నెస్ ఆఫ్ బ్యారియర్. అంటే థిక్నెస్ ఆఫ్ బ్యారియర్ అంటే L అంటాం. సో థిక్నెస్ ఆఫ్ బ్యారియర్, ఇది థిక్నెస్ ఆఫ్ బ్యారియర్ L తో పాటు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ T అనేది కూడా L డిక్రీజ్ అయితే మనకి T అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. L ఇంక్రీజ్ అయితే T అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ప్రిన్సిపల్ ఏంటి క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ లో అంటే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e టు ది పవర్ ఆఫ్ 2kL అవుతుంది. 2kL అవుతుంది. సో ఇది క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ కి సంబంధించి ప్రిన్సిపల్. సో ఇందులో మనకి ఏంటి అంటే T అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, అంటే L డిక్రీజ్ అయితే T డిక్రీజ్ అవుతుంది, L ఇంక్రీజ్ అయితే T అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డిక్రీజెస్ విత్ ద థిక్నెస్ ఆఫ్ ద బ్యారియర్. ఓకేనా. సో అంటే థిక్నెస్ ఆఫ్ ద బ్యారియర్ కి మరియు ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ కి మధ్య రిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆప్షన్ B అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెర్మియోన్స్ అంటున్నాడు. మామూలుగా మనకి ఏంటంటే సో కింది వాటిలో మనకేంటి ఫెర్మియోన్స్ కి ఎగ్జాంపుల్ కనుక్కోవాలి. సో మామూలుగా క్వాంటమ్ మెకానిక్స్ లో మనకి స్పీసెస్ లేదా పార్టికల్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఫెర్మియాన్స్, ఇంకొకటేమో మనకేంటి బోసన్స్, అంటాం. ఒకటేమో ఫెర్మియాన్స్, ఇంకొకటేమో బోసన్స్ అంటాం. సో ఫెర్మియాన్స్ ఏంటంటే అవి నాన్ ఇంటీజర్ వాల్యూని కలిగి ఉంటాయి. నాన్ ఇంటీజర్ అంటే ఫెర్మియాన్స్ కి ఇక్కడ హాఫ్ కానీ 3/2 కానీ లేకపోతే 5/2 కానీ నాన్ ఇంటీజర్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ ఫెర్మియాన్స్ ఏం చేస్తాయంటే మనకి పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ఒబే చేస్తాయి. ఫెర్మియాన్స్ అనేవి పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ఒబే చేస్తాయి. ఇక్కడ చూడండి పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ఒబే చేస్తాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ, ఫెర్మియాన్స్ కి ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ మరియు న్యూట్రాన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి ఫెర్మియాన్స్. ఓకేనా. నెక్స్ట్ బోసన్స్ కి ఏంటంటే బోసన్స్ అనేవి ఇంటీజర్ వాల్యూని కలిగి ఉంటాయి. 0, 1, 2, 3 ఇలా ఇంటీజర్ వాల్యూని కలిగి ఉంటాయి. సో ఇవి మనకి పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వవు, నాట్ ఒబే పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటి ఫోటాన్స్, కాంతిలో ఉంటాయి కదా ఫోటాన్స్ అంటాం. ఫోటాన్స్ మనకి లైట్ లో ఉంటాయి, ఇవి ఫోటాన్స్ అంటాం. సో ఈ ఫోటాన్స్ ఏమంటామంటే మనం వీటిని బోసన్స్ అంటాం. ఓకేనా. సో బోసన్స్ అనేవి మరియు ఫెర్మియాన్స్ అనేవి కూడా మనకి క్వాంటమ్ మెకానికల్ సంబంధించినటువంటి పార్టికల్స్. ఓకేనా. ఇక్కడ ఫెర్మియాన్స్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ కానీ, నెక్స్ట్ ప్రోటాన్స్ కానీ, నెక్స్ట్ న్యూట్రాన్స్ కానీ. సో ఇవి మనకి ఫెర్మియాన్స్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోటాన్స్ అనేది కాదు, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఫోటాన్ కాదు, నెక్స్ట్ ఫోటాను ప్రోటాన్ కాదు, ఏం మిగిలింది ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. సో ఇక్కడ ఏంది ప్రతి దాంట్లో ఫోటాన్ అనేది ఉంది. ఫోటాన్ అనేది ఏంటి మనకి బోసన్. ఓకేనా. ఫోటాన్ అనేది బోసన్. ప్రోటాన్ కి ఫోటాన్ కి చాలా తేడా ఉంది. P
PROTON అనేది ప్రోటాన్, ఇది మనకి ఆటమ్స్ లో ఉంటుంది. ఓకేనా, ఆటమ్స్ లో ఉంటుంది. ఫోటాన్ PHOTON, ఫోటాన్ అనేది ఏంటి, ఇది కాంతి యొక్క పార్టికల్, లైట్ యొక్క పార్టికల్ అంటాం, లైట్ పార్టికల్ అంటాం. సో ఈ రెండింటికి మనకి తేడా ఉంది. ఫోటాన్ ఏమో మనకి ఏంటి ఫెర్మియాన్, ఫోటాన్ ఏమో బోసన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో ఫోటాన్ అనేది ఇచ్చాడు. సో ఇవన్నీ రాంగ్ అవుతాయి. ఆప్షన్ ఏ మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మాలిక్యూల్ H2O2 బిలాంగ్స్ టు అంటున్నాడు. ద మాలిక్యూల్ H2O2 బిలాంగ్స్ టు డాష్ పాయింట్ గ్రూప్ అంటున్నాడు. అంటే ఇచ్చినటువంటి H2O2 మాలిక్యూల్ అనేది ఏ పాయింట్ గ్రూప్ కి చెందుతుంది అంటున్నాడు. సో మనకి H2O2 యొక్క స్ట్రక్చర్ చూస్తే, హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఓపెన్ బుక్ టైప్ లో ఉంటుంది, ఓపెన్ బుక్ టైప్ లో ఉంటుంది. సో ఇక్కడ 180 degrees కనుక మీరు దీన్ని తిప్పినట్లయితే మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 180 తిప్పితే మనకి ఏమొస్తుంది, ఐడెంటికల్ వస్తుంది, ఐడెంటికల్. సో ఇదొక రొటేషన్, నెక్స్ట్ ఇదొక రొటేషన్, సెకండ్ రొటేషన్. సో మనకి ఏముంటది, C2 యాక్సిస్ అనేది ఉంటుంది, C2 యాక్సిస్. సో ఇక్కడ C2 యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, C2 యాక్సిస్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే లిస్ట్ 1 లో మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు, లిస్ట్ 2 లో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అంటే dT/dP ఎట్ కాన్స్టెంట్ H, dT/dP ఎట్ కాన్స్టెంట్ H అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ ఇట్స్ బాయిల్ టెంపరేచర్ అంటే బాయిల్స్ ఈక్వేషన్. ఓకేనా, PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ఏ సిస్టమ్ డ్యూరింగ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే Q రివర్సిబుల్ బై T అవుతుంది, అంటే 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వాంట్ ఆఫ్ రియాక్షన్ ఐసోథర్మ్ అంటే Kp ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E to the power of delta G by RT అంటే మనకి 5 తో మ్యాచ్ అవుతుంది. 4125 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అంటున్నాడు. అంటే ఇది మాస్ బార్ స్పెక్ట్రా కి సంబంధించింది. సో ఒక కాంప్లెక్స్ కి మనకి మాస్ బార్ స్పెక్ట్రాలో ఒక కాంప్లెక్స్ కి క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అనేది ఉండాలంటే దానికి నాన్ జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది ఉండాలి. ఓకేనా, నాన్ జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా EFG ఈక్వల్ టు ఓకేనా ప్లస్ వే అయి ఉండాలి, లేదా EFG ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. EFG ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఒక మాస్ బార్ స్పెక్ట్రాలో ఒక కాంప్లెక్స్ కి క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అనేది ఉండాలి. ఒక కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెటల్ అయాన్ యొక్క న్యూక్లియై కి క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అనేది ఉండాలంటే అది నాన్ జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ ని కలిగి ఉండాలి. ఓకేనా, సో ఈ నాన్ జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెటల్ అయాన్ అనేది అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ ని కలిగి ఉన్నప్పుడు. అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ ఇంతకుముందు మనం చెప్తాం. ఓకేనా, మ్యాగ్నెటిక్ మొమెంటం చెప్పినప్పుడు చెప్తాం అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ ఉంటే మ్యాగ్నెటిక్ మొమెంటం లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాం. సేమ్ అలాగే ఇక్కడ ఒక మెటల్ అయాన్ కి అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉన్నప్పుడు దానికి నాన్ జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది ఉంటుంది. అప్పుడు మాత్రమే అది క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఓకేనా, సో ఫస్ట్ కాంప్లెక్స్ చూడండి, K4FeCN6. K4FeCN6 అంటే ఇక్కడ Cn అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. Cn అనేది మనకేంటి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అవుతుంది. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అంటే మనకి ఎలక్ట్రాన్స్ యొక్క పేరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ D6 సిస్టమ్ ఉంటుంది కాబట్టి T2G6 అవుతుంది. T2G6 అవుతుంది. సో ఇది మనకేంటి సిమెట్రిక్ కాన్ఫిగరేషన్. సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది 0 అవుతుంది. సో నేను ఇంతకుముందే చెప్పా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది 0 కానప్పుడు, నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే మనకి క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది. సో కాంపౌండ్ 1 అయితే మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ K3FeCN6 లో మనకి D5 సిస్టమ్ అనేది ఉంటుంది. సో D5 సిస్టమ్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ C అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అవుతుంది. సో అప్పుడు
T2G5 నెక్స్ట్ EG0 అవుతుంది. T2G5 EG0 అవుతుంది. ఇది కూడా మనకి ఏంటి, ఇదేంటి మనకి అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్. సో అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ ఉంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాడియంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డ్ లో FeH2O టేకెన్ 6 అంటే మనకి ఇక్కడ, సో ఇందులో కూడా మనకి ఏంటి T2G3 EG2 ఉంటుంది, D5 సిస్టమ్ ఉంటుంది. సో T2G3 EG2 ఉంటుంది అంటే సిమెట్రికల్ కాన్ఫిగరేషన్. ఓకేనా, సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అప్పుడు EFG వాల్యూ ఎంత, 0 అవుతుంది. సో ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. సో సెకండ్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ FeCO టేకెన్ 5. నెక్స్ట్ FeCO టేకెన్ 5 అంటే ఐరన్ పెంటాకార్బోనైల్. ఐరన్ పెంటాకార్బోనైల్ అంటే మనకి ఏమవుతుందంటే D8 సిస్టమ్ అనేది ఉంటుంది. D8 సిస్టమ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే D6S2 T2G6 EG2 అని ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటి అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, FeCO టేకెన్ 5 లో D8 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇచ్చినటువంటి కోబాల్ట్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యండి కాబట్టి మనకి పేరింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు T2G6 EG2 అవుతుంది. సో ఇది కూడా అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ అనేది కాబట్టి, సో ఇది కూడా మనకి ఇందులో ఉన్నటువంటి మెటల్ అయాన్ యొక్క న్యూక్లియై కూడా మనకి క్వాడ్రపుల్ స్ప్లిట్టింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే 2 and 4 అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. 2 and 4 అనేవి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సో 2 and 4 అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది రీజన్ అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ అసర్షన్ లో ఏమంటున్నాడు అంటే Zn+2 అయాన్ ఈజ్ జింక్ ఫింగర్ ప్రోటీన్స్ ఈజ్ బౌండ్ టు S2N2 సిస్టమ్. ఓకేనా, సో Zn+2 అయాన్ అనేది ఎందులో ఉంటుందంటే జింక్ ఫింగర్ ప్రోటీన్ లో ఉంటుంది. జింక్ ఫింగర్ ప్రోటీన్ లో ఉంటుంది. సో ఈ జింక్ ఫింగర్ ప్రోటీన్స్ అనేవి మనకి దేన్ని ఫామ్ చేస్తాయంటే S2N2 ని ఫామ్ చేస్తాయి. సో ఇవి ఎందులో ఉంటాయంటే జింక్ ఫింగర్ ప్రోటీన్స్ అనేవి మనకి S2N2 లో ఉంటాయి. సో నెక్స్ట్ రీజన్ ఏమంటున్నాడు, Zn+2 అయాన్ ఈజ్ బార్డర్ లైన్ యాసిడ్ అండ్ ఈజ్ స్టేబుల్ విత్ బార్డర్ లైన్ S2N2. ఓకేనా, సో Zn+2 అయాన్ అనేది బార్డర్ లైన్ యాసిడ్. ఓకేనా, పియర్సన్ హార్డ్ యాసిడ్ అండ్ సాఫ్ట్ బేస్ ఉన్నాయి కదా. సో హార్డ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ లో దాని ప్రకారంగా మనకి ఇదేంటంటే HCAB ప్రిన్సిపల్ ప్రకారం, HCAB పియర్సన్ యొక్క HCAB ప్రిన్సిపల్ ప్రకారం సో Zn+2 అనేది బార్డర్ లైన్ యాసిడ్. సో అందుకే ఇది మనకి స్టేబుల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది. S2N2 తో స్టేబుల్ బాండ్ ని ఫామ్ చేయగలిగి అప్పుడు జింక్ ఫింగర్ ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. సో ఓకేనా, రీజన్ కరెక్టే, అసర్షన్ కూడా కరెక్టే. అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఏంటి, లాంథనైడ్ అయాన్స్ ఇచ్చారు. ఓకేనా, లాంథనైడ్ అయాన్స్ ఇచ్చారు. వాటి యొక్క కాన్ఫిగరేషన్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు. +3 స్టేట్ లో లాంథనైడ్ అయాన్స్ ఇచ్చారు. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో సీరియం 3+ అంటే మనకి Xe4F1 అవుతుంది. Xe4F1 అంటే మనకి 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ Pm3+ అంటే మనకి Xe4F4 అవుతుంది, అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ Gd3+ అంటే మనకి Xe4F7 అవుతుంది, అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ Lu3+ అంటే మనకి ఏమవుతుందంటే Xe4F14 అవుతుంది, అంటే 5 తో మ్యాచ్ అవుతుంది. 2145 అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ లీనియర్ మాలిక్యూల్ హ్యావింగ్ n atoms యాజ్ డాష్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఎప్పుడు కూడా లీనియర్ మాలిక్యూల్స్ కి n atoms ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనేది ఎంత ఉంటుంది అంటే 3n - 5 ఉంటుంది. సో నాన్ లీనియర్ మాలిక్యూల్స్ కి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉంటాయంటే 3n - 6. ఓకేనా, ఇక్కడ 3n - 5 అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి CO2. ఓకేనా, లీనియర్ మాలిక్యూల్ కి CO2 అనేది ఎగ్జాంపుల్. ఓకేనా, సో 3n - 5 ఉంటాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటే లీనియర్ మాలిక్యూల్స్ కి 3n - 5, నెక్స్ట్ నాన్ లీనియర్ మాలిక్యూల్స్ కి
3n-6. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. లీనియర్ మాలిక్యూల్స్ కి n ఆటమ్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 3n-5 ఉంటాయి. నాన్ లీనియర్ మాలిక్యూల్స్ కి 3n-6 ఉంటాయి. నాన్ లీనియర్ మాలిక్యూల్స్ కి 3n-6 ఉంటాయి. సో ఇక్కడ 3n-5 లో ఈ 5 ఏంటంటే ఇక్కడ 3 ఏమో ట్రాన్స్లేషనల్ మోడ్స్, 3 ఏమో ట్రాన్స్లేషనల్ మోడ్స్, 2 ఏమో రొటేషనల్ మోడ్స్, 2 ఏమో రొటేషనల్, ఇవేమో ట్రాన్స్లేషనల్, 2 ఏమో రొటేషనల్. 2 + 3 అంటే మొత్తం 5 అవుతాయి. నెక్స్ట్ 3n-6 అంటే 3n-6 అంటే ఇక్కడ 3 ఏమో ట్రాన్స్లేషనల్ మోడ్స్, నెక్స్ట్ 2 ఏమో రొటేషనల్, 3 ఏమో రొటేషనల్ మోడ్స్. 3 + 3 6 అవుతుంది. 3n-6 ఇదేమో లీనియర్ మాలిక్యూల్స్ కి, ఇదేమో నాన్ లీనియర్ మాలిక్యూల్స్ కి. దేనికోసం అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ని ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లోయెస్ట్ అలౌడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఏ అంటే చూడండి, లోయెస్ట్ ఎనర్జీ అంటే మనకి ఏంటంటే, సో చూడండి ఇక్కడ హార్మోనిక్ ఆసిలేటర్ కి n = 0 ఉంటుంది, ఓకేనా, n = 0 ఉంటుంది. కానీ ఇక్కడ E0 ≠ 0 అవుతుంది. E0 అనేది ≠ 0 అవుతుంది. అంటే E0 కూడా మనకి 0 అయి ఉండాలి, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, హార్మోనిక్ ఆసిలేటర్ లో ఎనర్జీ లెవెల్స్ కి సంబంధించి En = n+12hv అవుతుంది. సో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్లో E0 వాల్యూ అనేది ½ hν అంటే నాన్ జీరో అవుతుంది. దాన్నే మనం 0 పాయింట్ ఎనర్జీ అంటాం. E0 = ½ hν అనేది ఏంటంటే ఇక్కడ 0 పాయింట్ ఎనర్జీ, ఎందులో హార్మోనిక్ ఆసిలేటర్ లో, ఓకేనా. నెక్స్ట్ పార్టికల్ ఇన్ ఏ బాక్స్ లో మనకి ఒక పార్టికల్ అనేది బాక్స్ లో ఉన్నప్పుడు En వాల్యూ ఎలా ఉంటుందంటే n²h²/8 ml² అవుతుంది, ఓకేనా. సో n = 1 అవుతుంది. సో ఇక్కడ n = 0 అనేది నాట్ అలౌడ్, ఓకేనా. n = 1 అనేది మాత్రమే మనకి అలౌడ్ అవుతుంది. n = 0 అనేది నాట్ అలౌడ్, ఓకేనా. సో అంటే n = 0 అయినప్పుడు దానికి వాల్యూవే ఉండదు కదా. సో అప్పుడు ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, రిజిడ్ రొటేటర్ లో మనకి ఎలా ఉంటుందంటే చూడండి, n వాల్యూ 0 ఉంటుంది, నెక్స్ట్ j వాల్యూ 0 ఉంటుంది, నెక్స్ట్ E0 వాల్యూ కూడా 0 ఉంటుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే లోయెస్ట్ అలౌడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లోయెస్ట్ అలౌడ్ ఎనర్జీ ఏంటి, E0 అనేది మనకి రిజిడ్ రొటేటర్ లో లోయెస్ట్ అలౌడ్ ఎనర్జీ. సో ఇది ఎలా ఉంటుందంటే 0 గా ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి TSET 2012 పేపర్కి సంబంధించి పార్ట్ 3లో ఉన్నటువంటి 15 MCQs. మనకి ANR ట్యూటోరియల్స్ నుంచి TSET కు సంబంధించి హై క్వాలిటీ కంటెంట్ తో మనం టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 499 రూపీస్ కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పేపర్ 1 నెక్స్ట్ పేపర్ 2 కి సంబంధించినటువంటి మొత్తం టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఇందులో సెట్ కి సంబంధించి మనకి కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్, ఫిజికల్, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. సో ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవచ్చు. మీరు TSET లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు ఈ టెస్ట్ సిరీస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు KNR ట్యూటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.